బిగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో ముగుస్తుంది. 341 రోజుల పాటు ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించిన జగన్ 231 మండలాలు 2516 గ్రామాల మీదుగా నడక సాగించారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఇవాళ ఇచ్చాపురంలో ముగియనుంది. దీంతో వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఇవాళ ముగుస్తుంది. ఇవాళ వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. పైలాన్ దగ్గర తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి దుర్గానాయుడు లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గానాయుడు, ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చివరి రోజు. వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అక్కడ వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. మీరు అక్కడ పైలాన్ దగ్గర ఉన్నారు. అక్కడ తాజా పరిస్థితి ఏంటి? అభిమానులు ఏం చెప్తున్నారు? వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర మరి కాసేపట్లో ముగియబోతుంది. మరొక 2 కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేయాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇచ్చాపురం మరి కాసేపట్లో ఆయన చేరుకుంటారు. అంటే ఒక 1 అవర్లోనే పాదయాత్ర ముగిసేందుకు అంతా కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీనిలో భాగంగానే ఇచ్చాపురంలో భారీ పైలాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పైలాన్కి సంబంధించి ఈ 2:40 ఆ ప్రాంతంలో ఈ పైలాన్ని ఓపెన్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తారు. అయితే క్రితమైన లంచ్ బ్రేక్ నుంచి బయటకు వచ్చి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర అనంతరం కూడా పైలాన్ని ఆయన ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి బహిరంగ సభలో కూడా మాట్లాడేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఇలా ప్రజా సంకల్ప యాత్రని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పొచ్చు. దాదాపు 175 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ పాదయాత్ర చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ దీనిని సక్సెస్ చేయాలనేది ముందు నుంచి సంకల్పంగా ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు కూడా పాదయాత్ర జరిగిందని చెప్పొచ్చు. అయితే ఇక ముగింపుకు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. 175 నియోజకవర్గాల నుంచి కూడా ఎక్కువ మంది సంఖ్యలో వాళ్ళందరినీ కూడా గ్యాదరింగ్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తున్నాం. జాతీయ రహదారి వద్ద ఉన్నటువంటి ఈ పైలన్ దగ్గర వచ్చినటువంటి పబ్లిక్ అంతా కూడా మరి కాసేపట్లో జగన్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి వచ్చారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే చాలా భారీగానే చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటివరకు దాదాపు 341 రోజుల పాటు జరిగింది. 3648 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు జగన్. కాబట్టి ఇలాంటి పాదయాత్ర ఇప్పటివరకు ఎవరూ చేయలేదనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దేశంలో కూడా ఇలాంటి భారీ పాదయాత్ర జరగలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్రను ఒక హైలైట్ చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పైలాన్ కూడా చాలా భారీగానే ఏర్పాటు చేశారు. దాదాపు 88 అడుగుల పాటు ఈ పైలాన్ని నిర్మాణం చేశారని చెప్పొచ్చు. 3 అంతస్తుల్లో ఈ పైలాన్ నిర్మాణం జరిగింది. దాదాపు ఈ పైలాన్ అంటే పాదయాత్ర గుర్తుండిపోయేలా, చిరకాలం ఈ పాదయాత్ర గుర్తుండిపోయేలా ఈ పైలాన్ నిర్మాణం కూడా జరిగిందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో పాదయాత్ర ముగిపోతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పొచ్చు. ఇలా మొత్తానికి వైసీపీ అధినేత జగన్ చేసినటువంటి పాదయాత్రని ఒక హైలైట్ చేయాలనేది చేస్తుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ నేత రోజా ఉన్నారు. ఆయనకి అయితే చూడొచ్చు, మన విజువల్స్లో కూడా చూడొచ్చు, భారీ సంఖ్యలో జనాన్ని తరలించారని చెప్పొచ్చు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి ఈ పాదయాత్ర ముగింపు అనేది కూడా చాలా గ్రాండ్గా ఉండాలనేది వైసీపీ ప్లాన్గా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మేడం చెప్పండి, అసలు పాదయాత్ర ముగుస్తుంది, చాలా గ్రాండ్గా ముగుస్తుంది. ఏంటి అసలు పాదయాత్ర ద్వారా పార్టీకి ఎలాంటి లాభం చేయగలరు? ఈ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమే ఒక చరిత్ర, ముగింపు మరో చరిత్ర. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రతి అడుగు కూడా ప్రజలకి భరోసానిచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జగమే తన కుటుంబం అన్న విషయం తెలియజేసింది. ఈరోజు 341 రోజులు, 3648 కిలోమీటర్లు, 134 నియోజకవర్గాలు. ఇది మామూలు విషయం కాదు. దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయలేడు కూడా. అండ్ నభూతో నా భవిష్యత్ అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను మనం చూసాం. ఈరోజు
తెలుగుదేశం పార్టీ కుట్రల్ని కుతంత్రాలని ఛేదించి మరి విజయవంతంగా పూర్తి చేసుకోబోతున్నాం. మరి ఇక్కడ వేసే ఈ పైలాన్కి పునాది రాయి 3 నెలల తర్వాత వచ్చే రాజన్న రాజ్యానికి పునాది రాయి అని కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నాం. ఇది మొత్తానికి వైసీపీ శ్రేణులంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పాదయాత్రను తీసుకునడంతో చాలా సంకల్పం ఏదైతే పెట్టామో ఆ సంకల్పం సక్సెస్ అయ్యే విధంగానే పాదయాత్ర ముగిసిందని వైఎస్ఆర్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ దుర్గా.